ఆంధ్రప్రదేశ్లోని పవిత్ర క్షేత్రం తిరుపతి భక్తి సంప్రదాయం ఆధ్యాత్మికతల సమ్మేళనం. ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి చెందిన తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం మాత్రమే కాదు, ఇంకా ఎన్నో విశిష్ట ఆరాధనలకు నిలయంగా నిలిచిన పుణ్యనగరం ఇది. ఈ పవిత్ర నేలలోనే వెలసిన గ్రామ దేవత తిరుపతి గంగమ్మ తల్లి ఆలయం. శక్తి స్వరూపిణి గంగమ్మ తల్లి తన భక్తుల్ని కష్టాల నుంచి కాపాడే అమ్మవారిగా శతాబ్దాలుగా పూజలందుకుంటుంది. ఇది కేవలం ఆలయం మాత్రమే కాదు, ఒక జీవంతమైన సంప్రదాయం. ప్రతి సంవత్సరం అద్భుత వైభవంతో జరిగే తిరుపతి గంగమ్మ తల్లి జాతర. ఈ జాతరలో వేషాల పరంపర, సాంప్రదాయాల ప్రతిధ్వని, భక్తుల ఉత్సాహం. ప్రతి వీధులన్నీ భక్తి తరంగాలతో నిండిపోతాయి. ప్రతిరోజు ఒక కొత్త వేషం, ప్రతి వేషం వెనుక ఒక కథ, ప్రతి కథలో అమ్మవారి మహిమ. భక్తులు తమ భక్తిని అంకితంగా చూపిస్తూ గంగమ్మ తల్లి కృప కోసం ప్రార్థిస్తారు. ఇది గంగమ్మ జాతర స్పెషల్ ఎపిసోడ్. మన సంస్కృతి, మన సాంప్రదాయాల ప్రతిబింబం. తిరుపతి అంటే కేవలం ఒక పుణ్యక్షేత్రం కాదు, అది భక్తి, భావం, భయం, ఆనందం కలిసిన ఆధ్యాత్మిక అనుభవం. జై గంగమ్మ తల్లి. సరే, ఇప్పుడు మనం జిఎస్ మురళీ గారు ముఖ్య అర్చకులు ఇక్కడ శ్రీ గంగమ్మ తల్లి దేవస్థానంలో. సో ఇప్పుడు వారిని ఈ ఆలయం యొక్క వివరాలు అడిగి తెలుసుకుందాం. సో నమస్కారం పంతులు గారు. సో చెప్పండి, ఈ గంగమ్మ తల్లి అనేది ఎలా ఆవిర్భవించింది, ఎలా అనేది ఆవిడ ఇక్కడ కొలువై తీరింది అనేది ఒకసారి మాకు ప్రేక్షకులకు తెలియజేయండి. ఒకసారి మట్నేం చాలా ప్రేక్షకులకు. శ్రీ తాతయ్యగుండ గంగమ్మ దేవస్థానంలో 26 జాతర ఓకే ఈ నెల 14వ తేదీ అంతర వైభవంగా మొదలైంది. ఓకే. ఈ మంగళవారం మొదటి వారం నిమ్మకాయలతో విశేషంగా అలంకారం చేసినాము. ఓకే. అదేవిధంగా రెండో మంగళవారం పసుపు కొమ్ములతో విశేషంగా అలంకారం చేసినాము. మూడో మంగళవారం నిన్న పసుపు దారాలతో అలంకారం చేసినాము. ఓకే. ఇదే విధంగా 4వ వారం చాటింపు. ఈ చాటింపు అనేది అమ్మవారి అభిలాలు ఇచ్చి పసుపు అమ్మవారికి వచ్చి చేరుతుంది. దాని కైకాల వంశీకుల వాళ్ళు తిరుపతి పట్టణ 4 దిక్కుల్లో చాటింపు చేసి చాటింపు చేస్తారు. ఈ చాటింపు చేసిన తర్వాత ఈ ఊరు వాసులు బయట ఊరికి పోకూడదు రానవాయితీ. అదేవిధంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది. అమ్మవారు పాలెగాని సమానం చేసిన కోసం అభిలాల నుంచి అమ్మవారు తిరుపతి పట్టణానికి వచ్చింది. ఇలా పాలెగాలు తన పరిపాలన మోసంగా చేస్తున్నాడు. ఆడవాళ్ళని చూసి ఎత్తుకుని పోయేది, జనాలు హింస చేస్తూ వాళ్ళ పరిపాలన ఇంకా ఇదిగా ఉండటం వల్ల జనాలందరూ భక్తులందరూ అమ్మవారిని వేడుకున్నారు. అమ్మవారిని వేడుకుంటే ఉదయం అమ్మవారు అభిలాలలో పుట్టి పెరిగి సమాధానం చేసిన కోసం అమ్మవారు అభిలాల నుంచి తిరుపతి పట్టణానికి వచ్చింది. అమ్మవారు వచ్చింది కనుక్కొని పాలెగాని భయపడిపోయి వాళ్ళని బయట రప్పించింది ఎలా అంటే అమ్మవారు గుర్తు పట్టలేక ఒక్కో రోజు ఒక్కొక్క రాశి వేసుకుంటూ వచ్చింది అమ్మవారు. బండ వేషం, తోటి వేషం, వైరాగ్య వేషం, దూర వేషం, మాతంగి వేషం వేసి పలు రకాల వేషాలు వేసి అమ్మవారు తిరిగింది. చివరి దొర వేషం వేసుకుంటే, దొర అంటే రాజు, ఆ రాజు వేషం వేసుకుంటే పాలెగాని బయటికి వచ్చి మర్యాద చేయాల. అందుకోసం రాజు విషయాలు అనుకుని బయట వచ్చినాడు. బయట వచ్చిన తర్వాత చూసిన తర్వాత అమ్మవారు వారికి విశ్వరూప దర్శనం చూపించి అక్కడే సమాధానం చేసింది. దాన్నే జనాలు ప్రతి సంవత్సరం జాతరగా ఇక్కడ జరుపుకుంటున్నారు. అదేవిధంగా బుధవారం మంగళవారం కొలిస్తంభానికి విశ్వరూప కొలిస్తంభానికి విశేష అభిషేకం, అలంకారం, పరిపాలనని కడతారు. అనంతరం అమ్మవారికి అభిషేకం, అలంకారం పూలతోనే అలంకారం చేస్తారు. ఇది చేసిన తర్వాత బుధవారం నుంచి ఒక్కో రోజు ఒక వేషం, అదే అమ్మవారు అప్పుడు వేసిన వేషాన్ని భక్తులందరూ బుధవారం రాత్రి ఒక రోజు ఒక వేషం వేసుకుంటూ వచ్చి చివరి 5వ మంగళవారం జాతర. ఈ జాతర
రాత్రి విశ్వ కొడి స్తంభానికి మట్టితోనే విగ్రహం చేస్తారు. ఆ మట్టితో చేసిన విగ్రహం రాత్రి చేసి బుధవారం ఉదయం భక్తులకు దర్శనం చూపించి ఆ మట్టిని భక్తులకు ఇచ్చేస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుగుతుంది. ఆ మట్టిని ఇంట్లో పెట్టుకుంటే ఐశ్వర్యంగా ఉంటుంది ఒక నమ్మకం. అమ్మవారు వెంకటేశ్వర స్వామి చదువులు కాబట్టి చాటింపు తర్వాత వచ్చే శనివారం అమ్మవారికి పసుపు కుంకుమ చీరలు అన్ని కొండపై నుంచి గోవిందరాజ గుడి వచ్చి చేరుతుంది. అక్కడి నుంచి పాలక మండలి శాఖల వాళ్ళు ఊరేగింపుగా తలపైన పెట్టుకుని ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి సమర్పణ చేస్తారు. కొండపైన అంటే ఇప్పుడు తిరుమల దేవస్థానం వస్తుంది. తిరుపతి దేవస్థానం వాళ్ళు అక్కడి నుంచి గోవిందరాజ గుడికి పంపిస్తారు. గోవిందరాజ గుడి నుంచి అక్కడ ఊరేగింపుగా ఈ గుడి పాలక చైర్మన్ వాళ్ళు అక్కడి నుంచి ఊరేగింపుగా తెచ్చి అమ్మవారికి సమర్పణ చేస్తారు.